టీ20లో టీమిండియాకు శ్రేయస్ కెప్టెన్ అయ్యాక ఏది కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో భారత్ ఇబ్బంది పడుతోంది. ప్లేయర్ గా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ సరైనోడేనా కాదా అనేది హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అయితే క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని, సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయనే వాదన వినిపిస్తోంది. ఒకరిద్దరు మినహా అందరూ విఫలమైతే ఇలా పరాజయాలే పలకరిస్తాయి కానీ విజయాలు ఎలా వస్తాయనే చర్చ జరుగుతోంది. కెప్టెన్ గా శ్రేయస్ డేంజర్ లో పడుతున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ రియాక్ట్ అయింది. ప్రతి క్రికెటర్ కెరియర్ లోనూ టఫ్ టైం తప్పదని చెప్పుకొచ్చింది. సచిన్, కోహ్లీ, రోహిత్, గిల్ కెప్టెన్సీలోనూ ఓటములు వచ్చాయంది. ఎప్పుడు శ్రేయస్ ను తప్పుపడితే ఎలా అని విమర్శకులను ప్రశ్నించింది. శ్రేయస్ లో కాకుండా విమర్శకులలోనే సమస్య ఉండొచ్చని ఫైర్ అయింది. తన సోదరుడిది భిన్నమైన వ్యక్తిత్వం అని, ఏదో ఒక రోజు బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడంది. విమర్శించిన వాళ్లే తర్వాత ప్రశంసిస్తారని చెప్పుకొచ్చింది. త్వరలోనే టీమిండియాకు విజయాలు వస్తాయంది. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఆటగాడని ప్రశంసించింది. టీమిండియా వైఫల్యాల తర్వాత తుది జట్టు కూర్పు పైన రచ్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను గత 2 మ్యాచ్ల్లోనూ సైడ్ చేయడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. జింబాబ్వేతో సిరీస్ కు ఎంపిక చేయకపోవడం పైన ఫైర్ అవుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్స్ రేస్ లోనూ శాంసన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు కెరియరే ప్రమాదంలో పడింది. ఇదే సమయంలో శాంసన్ కు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సపోర్ట్ గా నిలిచాడు. తిలక్ వర్మను పక్కన పెట్టేసి సంజును ఆడించాలన్నాడు. పరిస్థితులు చూస్తుంటే వైస్ కెప్టెన్ గా ఉన్న తిలక్ ను కెప్టెన్ ను చేస్తారేమో అనిపిస్తోందన్నాడు. షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని అన్నాడు. జట్టు నుంచి తప్పిస్తేనే మరింత మెరుగై వస్తాడని అభిప్రాయపడ్డాడు. అవుట్ కాకూడదనే ఉద్దేశంతోనే తిలక్ బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోందన్నాడు. బౌన్స్ బంతి వేగంగా చూసి ఏం చేయాలో తిలక్ కు అర్థం కావడం లేదన్నాడు. తిలక్ స్థానంలో సంజును ఆడించడమే మంచిదన్నాడు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ కూడా స్పందించాడు. సంజు ఎక్కడ సక్సెస్ అయ్యాడో అక్కడే ఆడించాలన్నాడు. టాప్ ఆర్డర్ లో కాకుండా వేరే స్థానంలో బరిలో దించకూడదన్నాడు. తిలక్ స్థానంలో సంజును తీసుకోవాల్సిన పని లేదన్నాడు. మొత్తంగా సంజు వర్సెస్ తిలక్ అన్నట్టుగా సీన్ ఉందని చర్చ నడుస్తోంది.